సార్ వీటితో పాటు మీరు సివిల్ కేసులు కూడా చాలా కేసులు మీద ఉన్నాయి. సివిల్ కేసులు తీసుకుంటే 138 చెక్ బౌన్స్ కేసు అవ్వచ్చు కానీ లేదా ట్రెస్పాస్ కేసులు. ఈ రెండు కేసులకి డిఫరెన్స్ అంటే 138 కేసులు 138 కేసులు వచ్చే వరకు ఏంటంటే 138 కేసులు ఎవరికి ఉపయోగపడుతుందంటే చాలా వరకు వాళ్ళ చట్టం ఉపయోగపడేది ఫైనాన్సర్స్కి ఉపయోగపడుతుంది సార్. నిజమైన బారోవర్స్ కన్నా నిజమైన ఇచ్చేటోళ్ళ కన్నా ఫైనాన్సర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఫైనాన్సర్స్ ఏం చేస్తుంటే చాలా వరకు అవసరాల కొరకు బ్లాంక్ తీసుకుంటారు, దాన్ని అనలైజ్ చేసి చేస్తుంటారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడు కష్టమవుతుంది వాళ్ళకు కూడా. ఏంటంటే మన హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అయితే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినవా అది అనేది కంపల్సరీ. అది చూపించే వరకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్ మీద కూడా మనం అటాక్ చేయొచ్చు. నీకేం సోర్స్ ఉన్నది, నువ్వు 10 లక్షలు ఇచ్చినంటావు, నువ్వు రిక్షా దొక్కుతుంటావు, 10 లక్షలు ఇచ్చినా ఎక్కడి నుంచి నువ్వు ఒక గుమాస్తా పని చేస్తుంటావు, 10 లక్షలు నేను 10 లక్షలు ఇవ్వాలంటేనే కష్టం ఉంటుంది, నువ్వు ఎక్కడి నుండి ఇవ్వగలిగినావు, ఆ సోర్స్ చూపించు అంటే చూపించలేకపోతుండ్రు. ఆ రకంగా బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇక ట్రెస్పాస్కి మీరు అన్న ట్రెస్పాస్కి వస్తే ట్రెస్పాస్ అనేది ఎప్పుడు టైటిల్ హోల్డర్ కావాలి. నా టైటిల్ హోల్డర్ అయితేనే నా దాంట్లో ట్రెస్పాస్ అయిందని. టైటిల్ హోల్డర్ అంటే ఇండ్ల కంటే ఇండ్లు పర్మిషన్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్కు పానీస్. ఆ పానీసులలో పానీస్ చూసి ఓనర్షిప్ ఎవరిది అవి చూస్తే మాత్రమే ట్రెస్పాస్ అనేది వ్యాలిడిటీ ఉన్నదా లేదా అనేది వస్తుంది. ట్రెస్పాస్ కేసులో జనరల్గా సివిల్ రికార్డ్ ఏవి ఫైల్ చేయరు పోలీసు వాళ్ళు, దాంతోనే పోతుంది సార్. ట్రెస్పాస్ కేసు తీసుకుంటే ఒక వ్యక్తి ఒక షాపు కానీ ఒక ఇల్లు కానీ అద్దెకిస్తాడు, అది ఖాళీ చేయడు. తీసుకున్న వ్యక్తి ఖాళీ చేయలేదు కదని పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ కేసు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖాళీ చేసే బాధ్యత మాది కాదే అంటారు. సరే కోర్టుకు వెళ్తే కోర్టులో వాయిదాలు కానీ దాదాపు 2-3 సంవత్సరాలు టైం వేస్ట్. ఆ టైంలో ఆ వ్యక్తి థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతుంటాడు. అంటే ఒక కిల్లర్కి అప్రోచ్ వాళ్ళ ద్వారా వెళ్తారు. అక్కడికి వచ్చేసరికి వాడు కిడ్నాప్ చేసేసరికి ఇంకో కిడ్నాప్ కేసు మీద పడుతుంది. అంటే షాపు ఖాళీ అవ్వలేదు సరికదా 363 ఒకటి కేసు ఒకటి పడుతుంది. దీనికి పరిష్కారం ఏంటండి? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే లా ఫస్ట్గా మెయిన్గా ఏ షాప్ కీపర్ అయినా ఏ ఓనర్స్ అయినా కానీ మనం చట్టబద్ధమైన అగ్రిమెంట్ ఉండడం లేదు. ఒక పాయింట్ లీజ్ డీడ్ ఉంటుంది అనుకోండి. లీజ్ డీడ్ రాసేటప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా రిజిస్టర్డ్ లీజ్ కావాల్సింది. 0.5% కట్టి రిజిస్టర్డ్ లీడ్ ఎవరు చేయాలి. అప్పుడున్న ఏంటంటే అప్పుడు ఓనర్ ఏం చేస్తాడంటే 10,000 కిరాయి ఉన్నది అనుకోండి, 2,000కి రాయించుకుంటాడు లీజ్. ఒకవేళ రాయించుకున్న కాగితం ఏదన్నా ఉంటాయి. దాంతో ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం వస్తుంది. నా సలహా అందరికీ ఏంటంటే మీరు ఎంత కిరాయి ఉంటే అంత రాయించుకుంటారు. మీరు లీజ్ డీడ్ రాయించుకునేటప్పుడు డిఫాల్ట్ క్లాస్ ఒకవేళ సపోజ్ 5 సంవత్సరాల వరకు మీరు లీజ్ హోల్డర్గా ఉంటారు. తర్వాత అతను అనాథరైజ్డ్ డాక్యుమెంట్స్ ఉంటే 10,000 20,000 కిరాయి రాయించుకోండి మీరు. అప్పుడు రాస్తాడు అతను 20,000 రాస్తాడు, 25,000 రాస్తాడు. నీకు కోర్టు ప్రొటెక్షన్, నువ్వైతే నీకు కావాల్సింది రెంటు, 25,000 రెంటు అప్పుడు మార్కెట్లో ఉండకపోవచ్చు, నీకు లాభమే జరుగుతుంది. అతను ఆ భయానికన్నా ఖాళీ చేస్తాడు. అట్లా రాయించుకోవాలి మనం డిఫాల్ట్ క్లాజ్లో. అయితే ఒకవేళ అయినాక ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి 106 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చి మీరు కేసు వేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 సంవత్సరాల ఎవిక్షన్ వస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటుంది. చట్టాలు చేస్తుంటారు, ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. ప్రతి చట్టానికి ఒక చట్టం చేసినాం అనుకోండి, దానికి ఉండే లోటుపాట్లతో కేసులు కూడా అవుతుంటాయి. ఆ కేసులకు సంబంధించి ఎన్ని కేసులు అయితే అనే అవగాహన గవర్నమెంట్కి లేదు, లా మేకర్స్. ఆ కేసులు ఏంది ఒక ఉదాహరణ చెప్తే డీవీసీ కేసు వేశారు. అన్ని చట్టాలు ఉండగా డీవీసీ చట్టం వచ్చింది. డీవీసీ చట్టం అనేది సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50,000 కేసులు పడుతున్నాయి. 50,000 కేసులు అంటే 100 కొత్త కోర్ట్స్ కావాలి. అంటే 500 కేసులకు ఒక కోర్టు వర్క్ చేస్తే 100 కొత్త కోర్టులు కావాలి. ఒక్క కోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ లా కింద. ఈ 100 కోర్టులు చేసే పని ఉన్న కోర్టుల వినే పడ్డది. వాళ్ళను మా హైకోర్టు పాపం ఇప్పుడున్న ఆఫీసర్స్ని ఎట్లా అంటే మీరు ఎంత తొందరగా చేయగలుగుతారు, ఎంత స్పీడీ జస్టిస్ కావాలి అని ప్రెషర్ పెడుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది? ఎవరైనా మీరైనా నేనైనా ఎవరు చేసే పని కూడా ఒక 10% 20% ఎక్కువ చేయగలుగుతాం చేసింది అనుకోండి. 100-200% చేయమంటే ఏ వ్యక్తితోనూ సాధ్యం కాదు, ఏ ఇన్స్టిట్యూషన్కి కూడా కాదు. క్వాలిటీ కూడా పడిపోతుంటుంది. ఆ బాధనే ఇప్పుడు జ్యుడిషియరీ అనుభవిస్తుంది. ఏంటంటే ఒక చట్టం చేసే ముందు దాని ప్రకారం దానికి రిపర్కేషన్స్ ఏముంటాయి, ఎన్ని కేసులు వస్తాయని చెప్పి దాని ప్రకారంగా కోర్టులు ఎస్టాబ్లిష్ కావాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగింది అనుకోండి. ఇప్పటికి నేను వచ్చిన అంటే 30 ఏళ్లలో
సివిల్ కేసు 10 సంవత్సరాలకు వస్తుండే, క్రిమినల్ కేసు 5 సంవత్సరాలకు వస్తుండే. ఇప్పుడు మ్యాక్సిమం క్రిమినల్ కేసు దాదాపు 2 ఇయర్స్లో డిస్పోజ్ అవుతుంది. తర్వాత సివిల్ కేసు 5 సంవత్సరాలు. ఇప్పుడు టార్గెట్ కూడా 2014 మెజార్టీ అవుతున్నాయి అనుకోండి. 90% కేసులు, 10% ఉండొచ్చు ఏదైనా స్టేలు అవి ఉన్నాయి, కానీ 5 ఏళ్ళకి వచ్చినాయి. ఇంకా నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగినాయి అనుకోండి. పెరిగితే మీరు అన్నట్టు వితిన్ 1 ఇయర్ లోపల కూడా డిస్పోజ్ చేయొచ్చు. పెద్ద కాదు. ఇప్పుడు సిపిసి అమెండ్మెంట్ వచ్చింది, 3 నెలల లోపల జవాబు ఇవ్వాలి. 3 నెలల లోపల జవాబు ఇచ్చినాక ఇక 9 నెలల లోపల కేసు డిస్పోజ్ చేసేస్తారు, అంత ఇబ్బంది కాదు. కానీ మీరు చెప్తున్న ట్రెస్ పాస్ కేసుల్లో సేల్ డీడీ కానీ లీజ్ డీడీ కరెక్ట్ చేసుకుంటూ ప్రాబ్లం ఉండదంట. ఉండరు. కానీ ఒక షాప్ కానీ తీసుకున్నప్పుడు 447 కాకుండా 448 ఉంది. 448 ఏం చెప్తుందంటే 448Bలో లీగల్గా ఎంట్రీ వచ్చినా అది మన లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ ఆక్యుపేషన్ అవుతుంది. ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు ఖాళీ చేయడానికి అది చీటింగ్ కింద. అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు దానికి సివిల్ రైట్స్ ప్రకారంగా మీరు చట్ట ప్రకారంగా ఎవిక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది చీటింగ్ ఎట్లయితుంది? పర్మిసబుల్ ఈ డీవియేటెడ్ దట్ పర్మిషన్, దట్ ఈస్ నాట్ చీటింగ్. చీటింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంది? నీకు డిసెప్షన్ నుంచే, అంటే మొదటి నుంచే నువ్వు నీకు ఇంటెన్షన్ ఉండాలని అవన్నీ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. కానీ డీవియేషన్ అవుతుంది కదండి చట్ట ప్రకారంగా. చట్టానికి డీవియేట్ అవుతుంది. డీవియేట్ అయినప్పుడు దానికి కారణాలు, అది సరైన దాంట్లో మరి పోలీస్కి క్రిమినల్ కేసు రాదంటారా? రాదు అందులో. కానీ వాడు బెదిరిస్తున్నప్పుడు ఎక్స్ట్రాకి పెట్టచ్చు కదా. బెదిరిస్తే పెట్టచ్చు, బెదిరిస్తే దాని ప్రకారం పెట్టే అవకాశం ఉంటుంది. ఆ బెదిరింపుడు అంటే ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళినావు అక్కడికి, నీకు చట్ట ప్రకారంగా నోటీసు ఇవన్నీ వస్తాయి. ఆ బెదిరింపు నిజమా అబద్ధం అనేది అది మళ్ళీ ఆ సర్కమ్స్టెన్స్, ఆ ఫ్యాక్ట్స్ ఇష్యూ అనుకోండి. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.